హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఫెస్టివల్ సీజన్ అయితే వచ్చేసింది. మనకు ఆల్మోస్ట్ క్రిస్మస్, న్యూ ఇయర్, పొంగల్ అని చెప్పేసి ఇలా మనకు ఆన్లైన్లో విపరీతమైన ఆఫర్స్ అయితే వస్తాయి. ఈ రోజు ఈ వీడియోలోని కెమెరాస్ ఎవరైనా కొనాలనుకుంటే, ఎస్పెషల్గా బిగినర్స్ ఎవరైనా కెమెరాస్ కొనాలనుకుంటే వాళ్ళ కోసం బెస్ట్ 6 కెమెరాస్ అయితే చూస్ చేసుకున్నాను. ఎందుకంటే ఈ ఫెస్టివల్ సీజన్లో చాలా ఎక్కువ మంది కొనడానికి ప్రయత్నిస్తారు కదా, అట్లాంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో పర్ఫెక్ట్ వీడియో అనమాట. వీడియో చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇన్ ది వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే నేను చెప్పే ప్రతి వీడియో అసెండింగ్ ఆర్డర్ లో ఉంటది అనమాట. కాస్ట్ వైజ్ గా అంటే లో టు హై ఉంటుంది. అట్ ద సేమ్ టైం నేను డిఎస్ఎల్ఆర్ అండ్ మిర్రర్లెస్ కెమెరాస్ కూడా చూస్ చేసుకున్నాను. అండ్ ఇందులో కొన్ని కెమెరాస్ బిగినర్స్ కోసమే కాదు, ప్రొఫెషనల్ పర్పస్ కోసం కూడా యూజ్ అవుతుంది. సో దట్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఆ కెమెరాస్ కూడా చూస్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం నేను పెట్టే ప్రతి కెమెరా తలకి లింక్ కింద డిస్క్రిప్షన్ లో అయితే పెట్టాను. ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఫ్రెండ్స్, నేను చూస్ చేసుకున్న కెమెరాస్ నుండి ఫస్ట్ కెమెరా వచ్చేసరికి కెనాన్ నుంచి ఫ్రెండ్స్. కెనాన్ 200D. ఇది ఓల్డెస్ట్ కెమెరా, మనకి 2019 నుంచి ఉన్నప్పటికీ ఇది ఇప్పటికీ కూడా చాలా ఎక్కువ మంది యూజ్ చేస్తారు. ఎస్పెషల్గా కంటెంట్ క్రియేటర్స్ కి ఇది బెస్ట్ బడ్జెట్ కెమెరా అనమాట. ఎందుకంటే ఈ కెమెరాలో మనకి చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఈ కెమెరా మనకి 4K లో కూడా షూట్ చేస్తుంది అనమాట. సో దట్ ఏంటంటే ఎవరైనా 4K లోని వీడియో వ్లాగింగ్ చేసే వాళ్ళకి, వీడియో షూట్స్ చేసే వాళ్ళు, అది కూడా ఇండోర్, అవుట్డోర్ లో అవ్వదు. ఎందుకంటే కొంచెం బరువుగా ఉంటుంది డిఎస్ఎల్ఆర్ అవ్వడం వల్ల. మనకి ఇండోర్ లోనైతే మనకి బెస్ట్ కెమెరా ఇది వచ్చేసి 24.1 మెగాపిక్సెల్ డిఎస్ఎల్ఆర్ కెమెరా అనమాట. దీంతో పాటు మనకి 1855mm f4 అపర్చర్ తోని మనకేమో లెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా దీనిలో మనకి ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఆల్రెడీ చెప్పాను కదా, మనకి ఇది 4K రిజల్యూషన్ సపోర్ట్ అయితే ఉంది. తర్వాత మనకి వ్యూ ఫైండర్ డిటెక్షన్ అయితే ఉంది. తర్వాత మనకి 1845mm లెన్స్ ప్రొవైడ్ చేస్తారు. వ్యారీ యాంగిల్ ఎల్సిడి, అంటే మనం ఇన్ కేస్ ఎవరైనా ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ లేకపోతే వీడియోస్ చేస్తే మనకి లైవ్ వ్యూ అయితే ఉంటుంది. అంతేకాకుండా మనకి 3" డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. మనకి దాంతో పాటు వచ్చిన లెన్స్ వచ్చేసరికి f4.0 అయితే ఉంది. ఇది ఆస్పెక్ట్ రేషియో వచ్చేసరికి 4.3 అనమాట, 4:3 అనమాట. అండ్ మాక్సిమం షటర్ స్పీడ్ వచ్చేసరికి 1/4000 సెకండ్స్ అయితే ఉంది. దీనిలో మనకేమో 4K లోని రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ కంటిన్యూస్ షూటింగ్ స్పీడ్ వచ్చేసరికి జస్ట్ 5 FPS. ఇది ఒక్కటే డౌన్ గ్రేడ్ ఉంది, మిగతావన్నీ బెస్ట్ అనమాట. అంటే ఎవరైతే స్లో మోషన్స్ తీయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ కెమెరా కరెక్ట్ కాదు. కానీ నార్మల్గా ఎవరైనా వీడియో కంటెంట్ క్రియేటర్స్, నార్మల్ కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు చూడండి, అట్లాంటి వాళ్ళకైతే ఇది బెస్ట్ కెమెరా. ఇందులో మనకి EFS మౌంట్ ఉండడం వల్ల మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెనాన్ EF మౌంట్స్ అన్ని మనకి దీంతో సూటబుల్ అవుతాయి. సో దట్ మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫోటోగ్రఫీకి అండ్ వీడియోగ్రఫీకి రెండింటికి యూజ్ అవుతుంది. ఇది బిగినర్ లెవెల్స్ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫోటోగ్రఫీ కానీ వీడియోగ్రఫీ కానీ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఇది అయితే బెస్ట్ కెమెరా. అండ్ సెకండ్ వచ్చేసరికి కెనాన్ నుంచే మనకి 1500D అనమాట. ఇది కూడా మనకి ఓల్డెస్ట్ కెమెరా అయినప్పటికీ ఇది ఓన్లీ ఫోటోగ్రఫీకి అయితే యూజ్ అవుతుంది. ఇది కూడా బిగినర్స్ లెవెల్ కోసం ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకి యూజ్ అవుతుంది. దానికి 200Dకి దీనికి కొంచెం వేరియేషన్ అయితే ఉంది. 200Dలో ఏంటంటే మనకి ఈ ఎల్సిడి అనేది వేరే యాంగిల్ అవుతుంది, కానీ ఇది ఇంకా అటాచ్డ్ అనమాట. ఇది ఒక్కటే డ్రాబ్యాక్ ఉంది, మిగతాదంతా బెస్టే. అంటే అండ్ ఇది వీడియోగ్రఫీ కూడా అంత యూజ్ అవుతుంది అనమాట. లిమిటెడ్ టైం ఉండడం వల్ల మనం ఎక్కువ వీడియోగ్రఫీకి యూజ్ చేయము. ఓన్లీ ఫోటోగ్రఫీ ఎవరైతే బిగినర్స్ లోని ఫోటోగ్రఫీ ఉంటారో ఇదైతే బెస్ట్ కెమెరా. ఇది మనకి జస్ట్ 41,999 రూపీస్కి అవైలబుల్ గా ఉన్నాయి. బిలో 40,000కి వచ్చే అవకాశాలు ఉన్నాయి మనకి ఈ ఆఫర్స్ గట్రా వచ్చేటప్పుడు. దీంతో పాటు మనకి EF 1855mm లెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే 24.1 మెగాపిక్సెల్ సిమో సెన్సార్ ఉంది. తర్వాత మనకి 9 ఆటో ఫోకస్ ఉంది. ISO 6400 వరకు మనం ఏమో లాగ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా వైఫై సపోర్ట్ ఉంది, NFC సపోర్ట్ ఉంది. తర్వాత మనకి 3 ఫ్రేమ్స్ అంటే స్లో మోషన్స్ ఆల్రెడీ చెప్పాను కదా, మనకి స్లో మోషన్స్ గట్రా రావద్దు. ఇన్ కేస్ మీరు ఎవరైనా బస్ట్ మోడ్ యూజ్ చేయాలంటే మనకి 3 FPS వరకు సపోర్ట్ ఉంది. ఇంకా మనం అడిషనల్ ఫీచర్స్ గురించి దీనిలో మాట్లాడుకున్నట్టయితే మనకి అడిషనల్ ఫీచర్ వచ్చేసరికి మనకి బ్లూటూత్ సపోర్ట్ ఉంది. తర్వాత మనకేమో 1080pలో అంటే ఫుల్ హెచ్డీలో మనమేమో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకేమో 3 సెకండ్స్ వరకు షటర్ స్పీడ్ సపోర్ట్ అయితే ఉంది. ఈ విధంగా మనకి ఉన్నది. ఇది మనకి ఏంటంటే ఇది కూడా బిగినర్స్ కోసం యూజ్ అవుతుంది. ఇది ఎక్కువగా వీడియో ఫుల్ హెచ్డీ ఉన్నప్పటికీ మనకి వీడియోగ్రఫీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇది అంత సెలెక్టెడ్ అయితే కాదు. 200D తీసుకోవడం బెస్ట్ దానికంటే. ఇన్ కేస్ ఎవరైనా వీడియోగ్రఫీ చేసిన వాళ్ళు కెనాన్ అనేది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు, కానీ కెనాన్ ఈస్ ద బెస్ట్ ఫర్ బిగినర్స్ ఫ్రెండ్స్. బిగినర్స్ ఎవరైనా ఉంటే కెనాన్ అనేది బెస్ట్. అందులో 200D అయితే ఇంకా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఎవరైనా ఫోటోగ్రఫీ చేసుకుందాం అనుకున్న వాళ్ళు, తక్కువలో కావాలి ఫోటోగ్రఫీ చేసుకోవాలి, కొంచెం నేర్చుకోవాలి, బేసిక్స్ నేర్చుకోవాలి అనే వాళ్ళు మాత్రం మనకేమో 1500D అయితే పర్ఫెక్ట్. నేను ప్రతి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో పెడతాను ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ నెక్స్ట్ కెమెరా వచ్చేసరికి పానాసోనిక్. ఇక్కడ నుంచి చెప్పే మిగతా 4 కెమెరాస్ కూడా మనకి మిర్రర్లెస్ కెమెరాస్ వస్తాయి. ఇందులో ఫస్ట్ వచ్చేసరికి Panasonic LUMIX G7 అనమాట. ఇది కూడా బెస్ట్ కెమెరా ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకైతే. ఇందులో మనకి ఏంటంటే ప్లస్ పాయింట్, ఇది 4K లో రికార్డ్ అవుతుంది ఫ్రెండ్స్. దీనిలో మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బట్ ఏంటంటే
కెమెరా తాలూకా సెన్సార్ అనేది చిన్నది అయినప్పటికీ మనకి 4Kలో అనేది షూట్ అవుతుంది కాబట్టి ఇది బెస్ట్ కెమెరా. అండ్ ఆల్సో మనకేమో కిట్ లెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. 1442mm కిట్ లెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆప్టికల్ జూమ్ ఉంది, మనకి 3x ఆప్టికల్ జూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనిలో మనకి 4K చేయొచ్చు. అండ్ ఎస్పెషల్గా ఈ కెమెరా గురించి మాట్లాడుకోవాలంటే ఇక మనకి ఆల్రెడీ మెన్షన్ చేసి చూసారు కదా, లో లైట్ కండిషన్స్లో అయితే బెస్ట్ కెమెరా. ఎవరైతే ఈ నైట్ షూట్స్ చేయాలనుకుంటున్నారో, ఈ రోజుల్లో ఏంటంటే యూట్యూబ్లోని చాలా నైట్ షూట్స్ ఎక్కువ అవుతున్నాయి కదా, అట్లాంటి వాళ్ళకైతే ఇది బెస్ట్ కెమెరా. ఎందుకంటే లో లైట్లోనే హైయెస్ట్ క్వాలిటీ ప్రొవైడ్ చేస్తుంది బడ్జెట్లోని. ఇన్కేస్ ఎవరైతే లో లైట్లో షూట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే ఇది చూస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి ఏమో వైఫై సపోర్ట్ కూడా ఉంది, అంటే లైవ్ రికార్డింగ్ కూడా మనం మొబైల్లో చూసుకోవచ్చు వైఫై సపోర్ట్ తోని. అండ్ ఆల్సో మనకి ఆప్టికల్ వ్యూ ఫైండర్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్ వ్యూ ఫైండర్ ఉంది. EVF ఉండడం వల్ల మనకి బెస్ట్ రిజల్ట్స్ అయితే మనకి వ్యూ ఫైండర్లోనే ప్రొవైడ్ చేస్తారు. అంతే ఇంకా మన ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకోవాలంటే దీని మ్యాక్సిమం షటర్ స్పీడ్ వచ్చేసరికి 1/4000 అయితే ఉంది. అంతేకాకుండా 3x ఆప్టికల్ జూమ్ ఉంది, 4Kలో రికార్డ్ చేసుకోవచ్చు, లిథియం అయాన్ బ్యాటరీతో వస్తుంది. కంటిన్యూ షూట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 30 FPS. ఇందాకైతే మనకి 5 and 3 కదా, ఇందులో 30 FPS వరకు షూట్ చేసుకోవచ్చు. సో హ్యాపీగా స్లో మోషన్స్ కూడా మనం షూట్ చేసుకోవచ్చు. బట్ 60 FPS స్లో మోషన్ అయితే బెస్ట్. బట్ 30 FPS కూడా కొంచెం జర్కింగ్ ఉంటుంది, కానీ స్లో మోషన్స్ అయితే హ్యాపీగా చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకేమో జూమ్ లెన్స్ ప్రొవైడ్ చేస్తారు కదా, ఇన్ కేస్ మనం ఏదైనా ఎక్స్టర్నల్ లెన్స్ ఏమైనా యూజ్ చేయాలంటే కొద్దిగా కష్టం. ఎందుకంటే ఈ కంపాక్టబుల్ లెన్స్ అయితే మనకు ఓన్లీ పానాసోనిక్లోనే దొరుకుతుంది. మనం ఇంకా ఎక్స్ట్రా వేరే కంపెనీ లెన్సెస్ అయితే యూజ్ చేయడం అవ్వదు. కానీ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, బడ్జెట్లో కావాలి అనుకున్న వాళ్ళకైతే ఇది బెస్ట్ కెమెరా. ఇప్పుడు ప్రెసెంట్ దీని తరక ప్రైస్ వచ్చేసరికి మనకేమో 42,489 అవైలబుల్గా ఉంది, కానీ ఇది బిలో 40,000కి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మిర్రర్లెస్ చూస్ చేసుకోవాలనుకుంటే ఇది బెస్ట్ కెమెరా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రికార్డింగ్ చేసే వాళ్ళకి, ఎస్పెషల్గా వీడియోగ్రఫీ చేసుకున్న వాళ్ళకైతే ఇది నేర్చుకోవడానికి అయితే ఇది బెస్ట్ కెమెరా. ఈ కెమెరా లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అగైన్ కెనాన్ నుంచి ఫ్రెండ్స్. కెనాన్ నుంచి మనకేమో మిర్రర్లెస్ కెమెరా బడ్జెట్ అయితే మనకి ఎప్పటి నుంచో ఉంది. అది వచ్చేసరికి M50. ఆబ్వియస్ గా నేను చెప్పగానే అందరికీ తెలిసిపోయి ఉంటుంది, M50 Mark II అనమాట. దీంతో పాటు మనకేమో 1545mm కిట్ లెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది మనకి డిజిటల్ జూమ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది మనకి ఎస్పెషల్గా ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్, వ్లాగింగ్ చేసే వాళ్ళకి కానీ, వీడియోగ్రఫీ చేసిన వాళ్ళకి కానీ, ఎవరికైనా యూట్యూబర్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది. దీనిలో మనకి వ్యారీ యాంగిల్ LCD ఉండడం వల్ల 360 degrees లో కూడా మనకి LCD అనేది రొటేట్ అవుతుంది. ఇది మనకి 58,000 ఉంది, కానీ మనకి ఈ సీజనల్ టైంలో అయితే మనకి బిలో 55,000 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇంకా మనం ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ఇది ఎక్స్పెషల్గా ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ, లేకపోతే ఈ యూట్యూబ్ షార్ట్స్ కానీ చేసే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది మనకి మ్యాక్సిమం షటర్ స్పీడ్ వస్తే 30 seconds ఉంది. తర్వాత మనకేమో 10 frames 10 FPS స్పీడ్లో ఉంది. ఎవరైతే స్లో మోషన్స్ తీసుకుంటారో అనుకుంటారో వాళ్ళకి నేను Panasonic LUMIX G7 ఉంది కదా, అదైతే చూస్ చేయమంటాను. ఇన్ కేస్ మీకు కెనాన్ కావాలంటే కెనాన్ చూస్ చేసుకోవచ్చు. బట్ ఇందులో ఏంటంటే మనకి జస్ట్ 10 FPS మాత్రం ఉంది. దానిలో మనకి Panasonic G7లో అయితే మనకి ఆల్మోస్ట్ 30 FPS వరకు షూట్ చేసుకోవచ్చు. అండ్ అడిషనల్ ఫీచర్స్ వచ్చేసరికి ఇది మిర్రర్లెస్ కెమెరా అవడం వల్ల మనకి EVF అంటే ఎలక్ట్రానిక్ వ్యూ ఫైండర్ ఉంది. సో దట్ మనకి రియల్ అవుట్పుట్ అన్నది మనకేమో కనిపిస్తుంది షూట్ చేసినప్పుడు. అండ్ ఇందులో మనకి వీడియో రికార్డ్స్ వచ్చేసరికి 4K అయితే 25-30 FPS లోనైతే అవుతుంది. అదే ఫుల్ HD అయితే మనకి 30-60 FPS లో అవుతుంది. అదే మనకేమో అంటే HD అయితే మాత్రం ఆల్మోస్ట్ 120 FPS లోనే, అంటే సూపర్ స్లో మోషన్స్ అయితే మనం షూట్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి వైఫై సపోర్ట్, NFC సపోర్ట్ ఉంది. తర్వాత మనకి లాగ్ ప్రొఫైల్స్ లో అయితే షూట్ అవ్వదు. ఇందులోని మనకి జస్ట్ మామూలుగా పిక్చర్ ప్రొఫైల్స్ లైక్ మనకి క్రియేటివ్ అసిస్టెంట్ అని చెప్పేసి ఫ్యూచర్ అయితే ఉంది. దీనిలో మనకి ఆల్మోస్ట్ ఐ ఆటో ఫోకస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. బడ్జెట్ లోనే ఐ ఆటో ఫోకస్ ఉన్న సపోర్ట్ ఉన్న ఒకే ఒక కెమెరా మనకి కెనాన్ M50 అనమాట. ఇది ఆన్లైన్ లోనే ఎక్కువగా అవైలబుల్ ఉంది, కానీ ఆఫ్లైన్ మార్కెట్స్ లోనే ఇది క్లోజ్ చేస్తారు. ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్ మార్కెట్స్ లో కొనుక్కోండి, బెస్ట్ గా చూస్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే ఇది చాలా పోర్టబుల్ గా, చాలా చిన్నగా ఉండడం వల్ల మనకి ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. ఈవెన్ మనం వ్లాగింగ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీని తర్వాత లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టిన ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎప్పుడెప్పుడా అని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తారు సోనీ కెమెరాస్ కోసం. ఇప్పుడు లాస్ట్ 2 చెప్పబోయేది సోనీ కెమెరాసే. ఇందులో ఫస్ట్ కెమెరా వచ్చేసరికి సోనీ ZV-E10 అనమాట. ఇది వ్లాగింగ్ కెమెరా అనేసి అంటారు, కానీ ఇది బోత్ వ్లాగింగ్ అండ్
ఫోటోగ్రఫీ రెండింటికి యూజ్ చేస్తారు. బట్ ఎక్కువగా వ్లాగింగ్ కోసం అయితే యూజ్ చేస్తారు. ఎందుకంటే ఫోటోగ్రఫీలో ఏంటంటే మనకి ఇన్ డెప్త్ గా అంటే మనకి మెనూలోని మనకేమో ఆప్షన్స్ ఉంటాయి అనమాట. బయట డెడికేటెడ్ ఆప్షన్స్ అయితే ఉండవు, మెనూలో ఆప్షన్స్ ఉంటాయి. సో ఆ మెనూలో ఆప్షన్స్ చూస్ చేసుకొని మనం ఏమో ఫోటోగ్రఫీ చేయాలి. సో కొద్దిగా ఇరిటేషన్ గా ఉంటుంది. సో ఎక్కువగా ఇది ఫోటోగ్రఫీకి ఎక్కువ యూజ్ చేయరు, కానీ వీడియోగ్రఫీకి అయితే చాలా ఎక్కువ మంది యూజ్ చేస్తారు. దీనిలో చాలా మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. లైక్ మనకేమో 4K HDR సపోర్ట్ ఉంది, తర్వాత 24.2 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, రియల్ టైమ్ ఐ ఆటో ఫోకస్ ఉంది, రియల్ టైమ్ ట్రాకింగ్ సపోర్ట్ ఉంది, తర్వాత వ్యారీ యాంగిల్ LCD ఉంది. అంటే మనకి 360 degreesలోని యాంగిల్ షిఫ్ట్ చేసుకొని LCD డిస్ప్లే షిఫ్ట్ చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది, తర్వాత మనకి 3 క్యాప్సూల్ మైక్ ఉంది, ఈవెన్ బొకే స్విచ్ మోడ్ బటన్ ఉంది. అంటే మనకి హ్యాపీగా మనకేమో బ్యాక్గ్రౌండ్ బ్లర్ అనేది డెడికేటెడ్ బటన్ అయితే ఉంది. తర్వాత మనకేమో స్టిల్ మూవీ అండ్ ఆల్సో మనకి SNQ డెడికేటెడ్ బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా మనకేమో రికార్డింగ్ ల్యాంప్, రెడ్ ల్యాంప్, USB స్ట్రీమింగ్, ఎవరైతే లైవ్ స్ట్రీమింగ్ చేస్తారో వాళ్ళకైతే ఇది బెస్ట్ కెమెరా ఫ్రెండ్స్. దీనిలో మనకేమో APS-C సెన్సార్ ఉంది 24.2. ఇది మనకి జస్ట్ 343 grams ఉంటుంది విత్ బ్యాటరీ అనే మెమరీ కార్డ్. ఇంత తేలిగ్గా ఉంటుంది అండ్ ఇది ఈజీగా ఎక్కడ పెడితే అక్కడ ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. ఇన్ హ్యాండ్స్ లో కూడా మనం క్యారీ చేసుకోవడం వల్ల చాలా పోర్టబుల్ గా ఉంటుంది. ఇది ఎక్స్పెషల్గా వ్లాగింగ్ కోసం యూజ్ అవుతుంది. చాలా కంటెంట్ క్రియేటర్స్ ఇదే ఎక్కువ యూజ్ చేస్తారు సోనీలో, ఎందుకంటే ఇది బడ్జెట్ లో జరుగుతుంది. ఇది ఏంటంటే మనకి ఈ మౌంట్ సపోర్ట్ ఉండడం వల్ల మీరు ఏ లెన్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ మనకి టెలిస్కోపిక్ లెన్స్ కూడా దీనిలో యూజ్ చేసుకోవచ్చు. ఇది బెస్ట్ కెమెరా మనకి బడ్జెట్ లో. ప్రెసెంట్ అయితే 61,420 రూపీస్కి అవైలబుల్ గా ఉంది, కానీ ఇది మనకేమో ఈ ఆఫర్స్ లో ఈ టైంలో అయితే బిలో 60,000 అయితే వస్తుంది. ఈవెన్ మనకి ఆఫ్లైన్ మార్కెట్ లో కూడా బిలో 60,000 కి అవైలబుల్ గా ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ టైంలో పర్చేస్ చేసుకోండి. సో దట్ ఇది మే బీ యూస్ఫుల్ ఫర్ ఎస్పెషల్ గా వీడియో కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులోకి లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టండి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనకి సోనీ నుంచి సోనీ ఆల్ఫా 6400 అయితే ఉంది. ఇది ఆబ్వియస్ గా మనకేమో 24.2 మెగాపిక్సెల్ వస్తుంది. బేసిక్ గా ఏంటంటే మనకి ZV-E10 కి దీనికి పెద్దగా డిఫరెన్స్ లేవు, అన్ని రెండు ఒకటే. మనకి సేమ్ సెన్సార్ ఉంటుంది, సేమ్ అంతా సేమ్ క్యాటలాగ్ అంతా సేమ్ గా ఉంటుంది. బట్ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే మనకి ఇందులో టిల్టబుల్ LCD ఉంది, వ్యారీ యాంగిల్ LCD లేదు. ఇది కొంచెం పైకి ఈ విధంగా అయితే వస్తుంది. సో దట్ ఏంటంటే కొంచెం అంటే నాకైతే అంతగా నచ్చదు. ఇది ఒక్కటే డిసడ్వాంటేజ్, మిగతా అంతా బాగుంటుంది. ఐ ఆటో ఫోకస్ ఉంది. ఇది బోత్ వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీ క్రెడిట్కి యూజ్ అవుతుంది. ఇది ప్రెసెంట్ అయితే 79,990కి అవైలబుల్గా ఉంది, కానీ ఇది ఆఫర్స్ టైంలో అయితే నేను 60,000 బిలో కూడా నేను ఇది చూసిన. సో అందుకే ఈ పర్టికులర్ ప్రైస్ రేంజ్ లో అయితే నేను పెట్టాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి, చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది లైవ్ గా కూడా నేను చూశాను. దీనిలో 4K వ్లాగింగ్ చేసుకోవచ్చు, మనకి 4K సపోర్ట్ ఉంది. తర్వాత మనకి దీనిలో ఇంకా ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ ISO 1 lakh వరకు రీచ్ అవుతుంది. తర్వాత 11 FPS వరకు మనకేమో షూట్ చేసుకోవచ్చు. తర్వాత APS-C సెన్సార్ ఉంది. ఆల్మోస్ట్ 425+425 ఆటో ఫోకస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఈజీగా చిన్న చిన్న ఐటమ్స్ కూడా మనం ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు. తర్వాత రియల్ టైం ట్రాకింగ్ ఉంది. 24.2 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది. ఇది మెగ్నీషియం అలాయ్ బాడీతో వస్తుంది. దీనిలో బోత్ మనకి వైఫై అండ్ NFC సపోర్ట్ ఉంది. మనకి ఇందులో HDMI పెట్టుకోవచ్చు, మినీ HDMI ఉంది. తర్వాత మనం మైక్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇలా చాలా మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఎవరైతే సోనీ అప్రోచ్ అవ్వాలనుకుంటున్నారో, అది కూడా బడ్జెట్ లో కావాలనుకుంటున్నారో, బోత్ వీడియోగ్రఫీకి ఫోటోగ్రఫీకి రెండింటికి కావాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది బెస్ట్ కెమెరా ఫ్రెండ్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టండి, ఒకసారి వెళ్ళి చూడండి. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియోలో ఆల్మోస్ట్ నేను 6 బెస్ట్ కెమెరాస్ బిలో 60,000 అయితే చెప్పాను. ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను, ఒకసారి వెళ్ళి చూడండి. అంతేకాకుండా ఏదైనా కాన్సెప్ట్ మీద వీడియో చేయమంటే కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి, వాటి మీద నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అంతేకాకుండా అబోవ్ 1 lakh లో బెస్ట్ కెమెరాస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వాటి మీద కూడా కామెంట్ చేయండి. కామెంట్ చేసి నేను వాటి మీద కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.